యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం చూసుకుంటే ఆయనది కర్కాటక లగ్నం అయింది. పంచమ స్థానంలో గురుడు, ఏకాదశంలో చంద్రుడు, శని ఉన్నారు. కుజుడు నవమ స్థానంలో ఉన్నాడు. అయితే షష్టమంలో రవి, బుధుడు, సప్తమ స్థానంలో శుక్రుడు. ఆయనకి గజకేసరి యోగం ఉంది. నరేంద్ర మోడీ గారికి కూడా గజకేసరి యోగం ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి గజకేసరి యోగం ఉండడం ఒకటి, లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చ రాశిలో ఉండడం ఒకటి. దీనివల్ల ఏంటంటే ఆయన భవిష్యత్తులో ప్రధానమంత్రి కావడం అనేది తప్పనిసరి, ఖచ్చితంగా అవుతారు. ఆయనకేంటంటే స్థిరత్వం ఉంది. ఆయన సత్వగుణ ప్రధానుడు. తర్వాత దీర్ఘకాలం ఆయన అధికారంలో ఉంటాడని ఆయన జాతకం సూచిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం చూసుకుంటే ఆయనది కర్కాటక లగ్నం అయింది. పంచమ స్థానంలో గురుడు, ఏకాదశంలో చంద్రుడు, శని ఉన్నారు. కుజుడు నవమ స్థానంలో ఉన్నాడు. అయితే షష్టమంలో రవి, బుధుడు, సప్తమ స్థానంలో శుక్రుడు. ఆయనకి గజకేసరి యోగం ఉంది. నరేంద్ర మోడీ గారికి కూడా గజకేసరి యోగం ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి గజకేసరి యోగం ఉండడం ఒకటి, లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చ రాశిలో ఉండడం ఒకటి. దీనివల్ల ఏంటంటే ఆయన భవిష్యత్తులో ప్రధానమంత్రి కావడం అనేది తప్పనిసరి, ఖచ్చితంగా అవుతారు. ఆయనకేంటంటే స్థిరత్వం ఉంది. ఆయన సత్వగుణ ప్రధానుడు. తర్వాత దీర్ఘకాలం ఆయన అధికారంలో ఉంటాడని ఆయన జాతకం సూచిస్తోంది.